కోడుతూ బాలకృష్ణ గారు నలిగిపోతున్నారు, కాలిపోతున్నారు, మసైపోతున్నారు అని మాట్లాడుతూ ఇలా రెచ్చగొడితే వాళ్ళని రెచ్చగొట్టడం, తెలుగుదేశం శ్రేణులు రెచ్చగొట్టడం, తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టడం అందరికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చిరంజీవి గారిని తిట్టాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి చిరంజీవి గారిని జనసేన కోపం వచ్చి జనసేన వచ్చి టీడీపీ ఇద్దరిని బ్రేక్ చేయాలి. ఇది వాళ్ళు చేసే వ్యూహానికి మనం ఇచ్చే మాట వల్లే కదా. వాళ్ళు అంటారు ఇప్పుడు మాకెందుకండి మీరు కొట్టుకొని ఆడన్నా, మాకెందుకండి. బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడకపోతే ఈరోజు డిబేట్ లేదు, మూడోకి చర్చ లేదు. ఎప్పుడు రాయని చిరంజీవి గారు ఒక లేఖ రాయడానికి అవసరం లేదు. ఎంత హత్యించారు చెప్పాలన్నట్టయితే ఆయన ఏమన్నా అక్కడ ఉన్నారా? పోనీ రాజమౌళి గారు ఒక మీటింగ్ లో చెప్పారు, ఒక ఫంక్షన్ లో చెప్పారు, మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గించుకుంటారు చాలా సార్లు. ఆ రోజు తెలుసండి ఇండస్ట్రీకి మొత్తం చిరంజీవి గారు ఏం చేస్తారు జగన్మోహన్ గారి ముందు అందరికీ తెలుసండి. ఆ రోజు వెళ్ళిన వాళ్ళు ఎవరు చిన్నటోళ్ళు కాదు. ఆ రోజు తర్వాత తెలుగు ఇండస్ట్రీలు ఏ విధంగా టికెట్ రేట్ పెంచుకున్నారు దానికి ఖచ్చితంగా కారణం చిరంజీవి గారే అని చెప్పి ఎంతో మంది రాజమౌళి లాంటి వాళ్ళు చెప్పారు. మరి ఆ రోజు ఖండించినప్పుడు బాలకృష్ణ గారు బయట వచ్చి ఎవరు చెప్పేది అంత సీన్ లేదు. అదే కదండి పొరపాటు. అలా వద్దు కదా. మన టార్గెట్ ప్రజలకి మంచి చేయడం, మన టార్గెట్ అయిపోయింది. మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనుకున్నాం, దించేసాం. ఇప్పుడు టార్గెట్ ఏంది? మన సూపర్ సిక్స్ మన యొక్క ఇది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేదు. నిజంగా చెప్పాలంటే ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్స్ అంతో ఇంతో తెలుగుదేశానికి పర్ పేపర్స్ అయినప్పటికీ కూడా ఈ రోజు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని తిడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారంటే హెడ్ లైన్స్ లో రాస్తున్నారు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. కారణం ఏంటి? మనం గాని కరెక్ట్ చేసుకోకపోతే చాలా నష్టపోతాం, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రజల జీవితాలు మనం బాగు చేయాలనుకుంటుంది, చేయలేకపోతున్నాం అని అంతా మహేష్ గారు. ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమన్నారు, బాలకృష్ణ గారు అనలేదు. ఇప్పుడు మీరు ఒక చిరంజీవి గారి అభిమానిగా మీరేమన్నా డిమాండ్ చేస్తారా? సరే జనసేన నాయకుడిగా పక్కన పెడితే మీరు ఇందాక అన్నారు నేను చిరంజీవి గారి అభిమానిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా టెక్నికలీ అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఖచ్చితంగా ఆ యొక్క వ్యాఖ్యలని వెనక్కి అసెంబ్లీ నుంచి వ్యాఖ్యల్ని తొలగించడం అనేది ఖచ్చితంగా జరగాల. టెక్నికల్ గానే జరగాల. అది దాని యొక్క చట్టం కూడా ఆ విధంగానే ఉంది. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి హట్ చేస్తూ మాట్లాడితే అది తీయాల. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే బాలకృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తారని కాదు, అసెంబ్లీ నుంచి ఆ వ్యాఖ్యలు తొలగిస్తేనే యాజ్ ఎ ఎమ్మెల్యే నేను మాట్లాడిన మాటని తొలగించారంటేనే కొంత వాల్యూ తగ్గినట్టే అని అర్థం దానికి. మనం ఎమ్మెల్యే అన్న వాళ్ళు దే ఆర్ ద లా మేకర్స్, వాళ్ళు లా మేకర్స్, చట్టం చేసేవాళ్ళు. అట్లాంటి వ్యాఖ్యలకి విలువ లేదని తీస్తేనే ఆ ఎమ్మెల్యేలకి చాలా గౌరవం తగ్గినట్టు అవుతుంది. అందుకే నాట్ ఓన్లీ బాలకృష్ణ గారు, ఎవరైనా కానీ చట్టసభలో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవడం, తొలగించడం అంటేనే వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు ఒక బ్లాక్ మార్క్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగానే మాట్లాడాలి. ఈ రోజు చూడండి అనవసరంగా స్టప్ అయిపోయిన 2 days నేను చెప్పాలంటే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను వ్యక్తిగతంగాను యాజ్ ఎ జనసేన ప్రతినిధిగా కూడా బాలకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా, ఇప్పుడు సారీ చెప్పాలా అనే డిమాండ్స్ కూడా వస్తున్నప్పటికి కూడా మేము అది ఏదన్నా ఉంటే మా పార్టీ వాళ్ళు, మా కేంద్ర స్థాయి మా యొక్క పార్టీ నాయకత్వం దాని గురించి మాట్లాడతారు. ఆ పరిధి నాది కాదు. రెండోది ఏంటంటే అసెంబ్లీలో నుంచి వ్యాఖ్యలు తొలగించడమే దీనికి సరైనటువంటి ఆన్సర్ అని కూడా నేను అనుకుంటున్నాను. అది కామినేని శ్రీనివాస్ గారు ఈ రోజు తీసుకొచ్చారు కాబట్టి అది చూడాలి. సో ఇక్కడతో ఈ అంశము క్లోజ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా టార్గెట్ తెలుగుదేశం వాళ్ళని, బాలకృష్ణ గారిని టార్గెట్ చేయాలని కాదు. మరి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలండి. మరి అందరూ అంటారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వ్యూహం ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు లెట్ మీ ఫినిష్. చాలా మంది అంటారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వచ్చారు రామారావు అంటే చాలా మంది ఆన్సర్ ఏంటి అక్కడ? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు రామారావు దగ్గర నుంచి పార్టీ దూరంగా తీసుకురావాల్సి వచ్చింది అనే ఉద్దేశాన్ని వాళ్ళు కాంప్రమైజ్, వాళ్ళు కన్విన్స్ చేసేవాళ్ళు మమ్మల్ని. అంటే ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ ఇవ్వడానికి కారణం కూడా అలాంటి మీరు చేతులు ఇవ్వకూడదని అంశం కూడా ఈ రోజు అనవసరంగా ఏడాడడం మాట్లాడతారు అందరూ. అదే బాధేస్తారు చెప్పాలంటే. ఓకే, మనతో విజయ్ కిరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి. వారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ అంశం